చెప్పండి ఎట్లుంటది ఈసారి జగన్మోహన్ రెడ్డా లేదా చంద్రబాబు నాయుడా ఎట్లా ఉంటది? జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? మాకు మంచి పనులు జరిగినాయి కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి కానీ మదన్న కానీ ఉమ్. మాకు ఏర్పడిన మండలంలో మాకు అన్ని బాగా జరిగినాయి కాబట్టి అంటే జగన్ హయాంలో ఎట్లా పథకాల విషయంలో కానీ ఎట్లుందండి? అన్నీ చేరినాయి. అమ్మఒడి కానీ ఉమ్. మాకు పింఛన్లు కానీ వాలంటీర్లు అన్ని అవసరం అంతా మాకు బాగా చేరినాయి కాబట్టి ఉమ్. మాకు మంచి జరిగింది కాబట్టి చెప్తున్నాం మేము. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాకంటే ఉపయోగం జరిగిందా నష్టం అంటారా మీ ఉపయోగం జరిగింది, ఉపాయమే. ఇప్పుడు ముసలి ముత్తకు రాలేరు కదా, ఇంట్లో ఉంటారు వాళ్ళు. అవును. వాళ్ళకంతా ఇంటికాడ ఇవ్వాలి కదా. అవును. వాళ్ళు కొంచెం రాని ఉంటారు, పచ్చిపాతలు ఉంటారు, ఉమ్. చేయగలిపి ఉంటుంది రమ్మంటారు, ఇంటికి పోయి ఇస్తారు వాళ్ళకి. ఉమ్. వాళ్ళ వల్ల మంచిగా చెడ్డరు లేదా. ఉమ్. వాలంటీర్ రైతులకి ఎట్లుంది? రైతుల పరిస్థితి. రైతులు కూడా బాగా బ్రహ్మాండంగా డబ్బు అందరికి వస్తున్నాయి. ఇప్పుడు ఉమ్. అన్ని ఉండోడికి కూడా డబ్బు వస్తున్నాయి, అన్ని పొందుతున్నాడు వాడు. ఉమ్. 10 కోటీశ్వరు పొందుతున్నాడు, లేనివాడు పొందుతున్నాడు. ఉమ్. ఆ. మరి ఇట్లా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో 6 హామీలు అంటుండు మళ్ళీ అవన్నీ ఇద్దరుగా అవన్నీ ఆడు ఉరుగులాడు. అంతేనా? వాడికి ఓటేసి వాళ్ళు లేరు. చెప్పాలన్న ఎట్లుంది జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎట్లుంది అంటారు ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం పథకాలే అందుతుంది అని ముఖ్యంగా అయితే టీడీపీలకి ఎక్కువగా అందుతున్నారు పథకాలు. సంబంధం లేదు. పార్టీకి లేకుండా ప్రతి ఒక్కరు టీడీపీకి అందుతున్నాయి పథకాలన్నీ. పోతే ఇక్కడ మా ఎమ్మెల్యే ఇక్కడ బాగా చేస్తున్నాడు. మనసున్న మహారాజు మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రాబోయే అభివృద్ధి జరిగిందా ఈయన వచ్చిన 5 సంవత్సరాల్లో? జరిగింది అభివృద్ధి. ఈసారి మరి ఎట్లా మరి దేనికి వేద్దాం అనుకుంటారు ఓటు? టీడీపీకా వైసీపీకా? వైసీపీకి వేస్తారు ఈసారి ఓటు. ఎందుకన్నా వైసీపీకి? మా ఊరు ఒకప్పట్లో టీడీపీ కంచు కొట్టగా ఉన్నింది. జగన్ అని గెలిచినాక ఎప్పుడు ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉన్నింది. ఈసారి వైసీపీగా నెంబర్ 1 చరిత్రలో నిలిచిపోయింది. కంచుకోటకు టీడీపీని ఓడించి వైసీపీ గెలిచింది. మరి సుధీర్ రెడ్డి వర్సెస్ మధుసూదన్ రెడ్డి ఎట్లా మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? ఎవరు బెస్ట్? మధుసూదన్ రెడ్డికి బెస్ట్ అంటావా? బెస్ట్. ఇద్దరితో పోల్చుకుంటే ఇద్దరు మధుసూదన్ రెడ్డి బెస్ట్. ఏంటంటే మన ఇంట్లో మనిషి మన ఆత్మీయంగా కలుపుకొని పోతా ఉంటాడు. అతను ఏం అడిగినా పలానా పని కావాలని నేను చేస్తానని చెప్తాడు. ఈ వాలంటీర్ సచివాలయం వచ్చిన తర్వాత ఉపయోగమా నష్టమా? ఎట్లా ఉపయోగమే. ఇంటింటికి పింఛన్లు వస్తూ ఉన్నాయి, ప్రతి ఇంటికి పథకాలు అందుతూ ఉన్నాయి మా విలేజ్లో మట్టుకు. మీకు ఎట్లా పథకాలు ఏమన్నా అందినాయా? ఎట్లా మరి? మాకు కూడా అమ్మఒడి వచ్చింది పథకాలు. ఎవరికంటే వాళ్ళకి వీళ్ళకనే లేదు, అందరికీ అందరికి వస్తుంది. పార్టీ అని లేదు, ప్రతి ఒక్క టీడీపీకి కానీ అన్ని పార్టీలకు వస్తుంది. మరి ఇప్పుడు మరి టీడీపీ వాళ్ళు 6 పథకాలు అని చెప్తారు కదా, వాళ్ళు కూడా సూపర్ 6 అని చెప్పి ఫ్రీగా బస్సు ఇస్తా అన్నాడు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి. చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఇప్పుడు పరిస్థితులు. అతను హామీలు ఇచ్చినా నెరవేర్చుకోలేదు. చెప్పండి అన్న, ఈసారి ఎట్లా ఉంటుంది? మీ ఓటు ఎవరికి అనుకుంటారు? వైసీపీ టీడీపీ? వైసీపీ. అన్న మంచి పథకాలు పెట్టాడు, అందరూ పొందుకునే వాళ్ళే. టీడీపీ వాళ్ళు అయితేమే, జనసేన అయితేమే, బీజేపీ వాళ్ళు అయితేమే, ప్రతి ఒక్కరికి అన్న మతం పథకాలు మతం కులం అవన్నీ చూడలేదు, ప్రతి ఒక్కరికి అందినాయి. ఇక్కడ వాలంటీర్ సచివాలయం అని తీసుకొచ్చింది కదా, ఎట్లుంది అంటారు? అంటే ఉపయోగమా నష్టం అంటారు దీని? అంత ఉపయోగ పని చేసినాడు అన్న జగన్ అన్న. ఇక్కడ మరి మధుసూదన్ గారికి ఉంటుందా సుధీర్ రెడ్డి గారు? మధ్య నుంచి కూడా ఎన్నో సహాయాలు పడినాడు. అదే 5 సంవత్సరాల్లో, అదే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి నిద్రపోకుండా గ్రామం ప్రతి పంచాయతీ తిరిగి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసినాడు. కూరగాయలు అయితేమి, భోజనాలు అయితేమి ప్రతి ఒక్కటి చేసినాడు. మరి అంటే ఈసారి మరి మీకు ఇక్కడ ఎలా ఉంటుంది కాళహస్తి? మరి ఎవరు వస్తారు? మధుసూదన్ రెడ్డి మెజార్టీతో వస్తాడు. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి చేసినాడు సేవలో, ఈ రోజు కూడా చేస్తానే ఉన్నాడు.